Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. So ఈ వీడియోలో మనం iPhone 17 Pro Max అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి 1,50,000 రూపీస్ దగ్గర ఉంటుంది. 1,50,000 రూపీస్ కి మనకి యాపిల్ వాళ్ళు న్యూ చేంజెస్ ఏం తీసుకొచ్చారో ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాము. బాక్స్ మీద చూస్తున్నారు కదా, మీరు ఆరెంజ్ కలర్ ఫోన్ కొంటే మనకి ఇలా వైట్ బాక్స్ వస్తుంది అండ్ ఫోన్ యొక్క ఇమేజ్ అయితే చూపిస్తున్నారు. మీరు బ్లూ కలర్ పర్చేస్ చేసినా మనకి బ్లూ కలర్ ఫోన్ చూపిస్తుంది. సో ఇది వచ్చేసి iPhone 17 Pro. దీని అన్బాక్సింగ్ తర్వాత చూద్దాము. సైడ్స్ చూసుకుంటే ఆరెంజ్ కలర్ ఫోన్ కాబట్టి ఆరెంజ్ కలర్ లో ఐఫోన్ అని చెప్పి రాసి ఉంటుంది బోత్ సైడ్స్. టాప్ అండ్ బాటమ్ మనకి యాపిల్ లోగోస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, iPhone 17 Pro డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అండ్ బాటంలో IMEI నెంబర్, సీరియల్ నెంబర్స్ అయితే ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే యాపిల్ డివైజెస్ పర్చేస్ చేసినప్పుడు ఒరిజినలా కదా అని చెప్పి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక UV లైట్ ప్రొజెక్ట్ చేస్తే చూపిస్తుంది. యాపిల్ ఐఫోన్ అని చెప్పి ఒక QR కోడ్ కూడా ఉంటుంది. ఇదే QR కోడ్ మనకి బాటంలో కూడా ఉంటుంది అనమాట. ఒరిజినలా కాదా అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో పైన కింద 2 పుల్ ట్యాప్స్ ఉంటాయి. అవి కూడా గ్రీన్ కలర్ లో ఉంటాయి. లెట్స్ పీల్ దెమ్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్ బాక్స్. సో చూస్తున్నారు కదా, ఆరెంజ్ కలర్ iPhone 17 Pro Max. ఈ కలర్ అనేది మీరు కెమెరాలో చూసిన దానికన్నా బయట ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. ఇంత డార్క్గా అయితే ఉండదు ఈ కలర్. బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక USB-C to USB-C కేబుల్ ఫర్ ఛార్జింగ్ అండ్ చిన్న బుక్లెట్. నేను ఈ డివైస్ వచ్చేసి యూఎస్లో పర్చేస్ చేశాను కాబట్టి ఇక్కడ సిమ్ స్లాట్ ఉండదు లెఫ్ట్ సైడ్. అందుకని చెప్పే నాకు సిమ్ ఎజెక్షన్ టూల్ అయితే ఇవ్వలేదు. ఇంతే, ఇంతకు మించి మనకి బాక్స్లో అయితే ఇంకేమీ రావు. లెట్స్ క్లీన్ దిస్ ఆఫ్. డివైస్ గురించి చూద్దాం. డివైస్ మనకి ఫ్రంట్ సైడ్ చూస్తే ఇంకొక పేపర్ షీట్ ఉంటుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. డిజైన్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కంప్లీట్లీ న్యూ డిజైన్. మనకి బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ చూడొచ్చు. ప్రీవియస్లీ మనకి స్క్వేర్ కెమెరా మాడ్యూల్ ఉండాలి, ఇలా స్క్వేర్ గా ఉండాలి. iPhone 16 Pro Max ఇది మనకి ఇలా రెక్టాంగిల్ షేప్ లో తయారు చేశారు. 3 కెమెరాస్ మనకి టాప్ లో ఉంటాయి. ఫ్లాష్, మైక్రోఫోన్ అండ్ లైడార్ సెన్సార్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇదంతా గ్లాస్ ఉంటుంది. సెరామిక్ షీల్డ్ 1 సపోర్ట్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం మనకి బ్యాక్ సైడ్ సెరామిక్ షీల్డ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ప్రీవియస్ గా మనకి ఇది మొత్తం గ్లాసే, బట్ ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఇక్కడ షైన్ అవుతుంది కదా, ఈ షైన్ అయిన పార్ట్ మాత్రమే గ్లాస్ ఫినిష్, అది కూడా సెరామిక్ షీల్డ్ సపోర్ట్. మిగతా ఇది మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఇది యూనిబాడీ అల్యూమినియం ఫ్రేమ్. 16 Pro Max లో ఇదంతా టైటానియం ఫ్రేమ్ ఉంటుంది కదా, దాన్ని మనకి అల్యూమినియం ఫ్రేమ్ లోకి చేంజ్ చేశారు. అల్యూమినియం ఫ్రేమ్ సైడ్సే కాదు, బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది అండ్ దీని కింద కూడా ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను, చూడొచ్చు. ఈ గ్లాస్ ప్యానల్ అనేది పైన అటాచ్ చేశారు. మధ్యలో మ్యాక్స్ సేఫ్ ఉంటుంది. అందుకనే యూనిబాడీ మెటల్ ఫ్రేమ్ అంటున్నారు. మెటల్ ఫ్రేమ్ యూజ్ చేయడానికి వీళ్ళు చెప్పే ఒక కారణం ఏంటి అంటే, చిప్సెట్ నుంచి వచ్చే హీట్ అనేది ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుంది, సో దట్ డివైస్ అనేది ఎక్కువగా హీట్ అవ్వదు అని చెప్పి చెప్తున్నారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి సెరామిక్ షీల్డ్ 2 సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ డైనామిక్ ఐలాండ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్రంట్ సైడ్ 6.9 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది కదా, ఇది మొత్తం మనకి సెరామిక్ షీల్డ్ 2 సపోర్ట్. అండ్ సైడ్స్ చూస్తే మనకి యాక్షన్ బటన్, వాల్యూమ్ రాకర్స్. US మోడల్ కాబట్టి ఇక్కడ సిమ్ స్లాట్ అనేది లేదు. సిమ్ స్లాట్ లేదు కాబట్టి బిగ్గర్ బ్యాటరీ ఉంటుంది. అండ్ బాటంలో చూసుకుంటే USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్, స్పీకర్ గ్రిల్స్, మైక్రోఫోన్. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే కెమెరా కంట్రోల్ బటన్, లాక్ ఆర్ అన్లాక్ బటన్. మీరు టాప్ లో చూసుకుంటే ఇది US మోడల్ కాబట్టి మిల్లీమీటర్ వేవ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 5G లో మనకి sub-6 అండ్ మిల్లీమీటర్ 2 వేరియంట్స్ ఉంటాయి. పైన ఇలా మీకు స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంటే దీని అర్థం ఇట్ హ్యాస్ ఏ మిల్లీమీటర్ వేవ్ సపోర్ట్. అండ్ ఈ కెమెరా మాడ్యూల్ మొత్తం యాపిల్ వాళ్ళు ప్లాటో అని చెప్పి పిలుస్తున్నారు. మనకి పిక్సెల్ వాళ్ళు చూసుకుంటే కెమెరా బార్ అంటారు కదా, అలా యాపిల్ వాళ్ళు ప్లాటో అని చెప్పి పిలుస్తున్నారు. సో డైమెన్షన్స్ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా ఉంటుంది iPhone 16 Pro Max కి, బట్ స్లైట్ గా మనకి థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వెయిట్ కూడా ఇంక్రీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 233 గ్రామ్స్ అయితే ఉంటుంది. స్లైట్లీ ఒక 5-6 గ్రామ్స్ వెయిట్ ఇంక్రీజ్ అయిందనమాట. ఎక్స్ట్రా బ్యాటరీ యాడ్ చేశారు, సో వెయిట్ ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కలర్స్ చూస్తున్నారు కదా, ఇది ఆరెంజ్ కలర్. మనకి అల్యూమినియం ఫ్రేమ్ మీద ఉన్న కలర్, గ్లాస్ మీద ఉన్న కలర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ యాంగిల్లో చూడొచ్చు సేమ్ అనిపిస్తుంది, బట్ స్ట్రైట్ గా ఈ యాంగిల్లో చూడొచ్చు డిఫరెంట్ గా కనిపిస్తుంది. కెమెరాలో చూసిన దానికి ఒరిజినల్ గా మీరు కళ్ళతో చూసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ప్రో మోడల్స్ లో బ్లాక్ కలర్ లేదు, ఆరెంజ్, బ్లూ అండ్ వైట్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఆరెంజ్ ఈస్ పాపులర్ కలర్. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే, లాస్ట్ ఇయర్ లానే ఇయర్ కూడా మనకి 6.9 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకి బెజల్స్ అనేవి సన్నగా ఉన్నాయి 16 Pro Max లో. సేమ్ డిస్ప్లే మనకి 17 Pro Max లో కూడా యూస్ చేస్తున్నారు. సేమ్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేనే యూస్ చేస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్, ఈ ఫీచర్స్ అన్ని కామన్ గా ఉంటాయి. న్యూ ఫీచర్ ఏంటి అంటే బ్రైట్నెస్. మనకి 2000 నిట్స్ ఉండాల్సిన మాక్సిమం బ్రైట్నెస్ ని 3000 నిట్స్ కి అయితే ఇంక్రీజ్ చేశారు. టిపికల్ బ్రైట్నెస్ వచ్చేసి 1000
1000 నిట్స్ ఉంటే ఫోన్ 100% బ్రైట్నెస్ లో మనకి 1600 నిట్స్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3000 నిట్స్ ఉంటుంది. అండ్ రిజల్యూషన్ కూడా మనకి సిమిలర్ గా ఉంటుంది 16 Pro Max కి. అండ్ సెకండ్ వచ్చిన న్యూ ఫీచర్ ఏంటి అంటే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అంటే తెలిసిందే కదా, మనకి 25 అల్ట్రాలో యూస్ చేశారు. స్క్రీన్ మీద రిఫ్లెక్షన్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కంపారిజన్ వీడియోలో కూడా చెప్పాను, సామ్సంగ్ లో ఉండే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఐఫోన్స్ కి వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి. సో ఈ ఇయర్ వచ్చేసి ప్రతి ఒక్క ఐఫోన్ 17 సిరీస్ లో యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అనేది యాడ్ చేశారు. బట్ సామ్సంగ్ S25 అల్ట్రాలో రిఫ్లెక్షన్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి వెన్ యూ కంపేర్ విత్ ఐఫోన్ 17 Pro Max. ఈ రెండింటితో కంపేర్ చేస్తే నాకైతే S25 అల్ట్రాలో రిఫ్లెక్షన్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి అండ్ దానిలో చాలా బాగుంది. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, ఎవ్రీ ఇయర్ లానే చిప్ సెట్ అప్గ్రేడ్ అనేది జరుగుతుంది. దీంట్లో యాపిల్ A19 Pro చిప్ సెట్ అయితే యూస్ చేస్తున్నారు. 3 nanometers చిప్ సెట్, 6 core CPU అండ్ 6 core GPU ఉంటుంది. బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐఫోన్స్ లో 12 GB ఆఫ్ ర్యామ్ అయితే యూస్ చేయబోతున్నారు. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం మనకి యాపిల్ వాళ్ళు వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూస్ చేస్తున్నారు. మనకి ఐఫోన్ లో సెంటర్ లో చిప్ సెట్ ఉంటుంది, దాని మీద మనకి వేపర్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే టైటానియం ఫ్రేమ్ నుంచి అల్యూమినియం యూనిబాడీ స్ట్రక్చర్ కి రావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. టైటానియం ఫినిష్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఫోన్ అనేది హీట్ అయినప్పుడు ఆ హీట్ ని బయటికి ట్రాన్స్మిట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉండేది, టైటానియం గానీ స్టెయిన్లెస్ స్టీల్ గానీ. బట్ అల్యూమినియం అయితే హీట్ ని బాగా అబ్జర్వ్ చేస్తుంది, అందుకే అల్యూమినియం కి అయితే చేంజ్ చేయమని చెప్పి యాపిల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఎప్పుడైనా సరే మీరు హెవీ గేమింగ్ కానీ కెమెరా కానీ యూస్ చేసినప్పుడు చిప్ సెట్ అనేది వార్మ్ అవుతుంది. అప్పుడు ఈ వేపర్ కూలింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ హీట్ ని ఆల్ ఓవర్ ద ఫోన్ ఈక్వల్ గా స్ప్రెడ్ చేస్తుంది, సో దట్ చిప్ సెట్ అనేది ఎక్కువగా హీట్ అవ్వకుండా ఉంటుంది. మీకు కనుక ప్రీవియస్ గా హీటింగ్ ఇష్యూస్ ఉంటే కనుక ఐఫోన్ 17 Pro అండ్ 17 Pro Max రెండిట్లోనూ ఈ వేపర్ కూలింగ్ సిస్టమ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. యాపిల్ చిప్ సెట్స్ బాగానే పర్ఫామ్ చేస్తాయి, బట్ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే హీట్ అవుతాయి. సో ఇయర్ నుంచి ఆ హీటింగ్ ఇష్యూస్ ను కూడా తగ్గిస్తున్నారు. నేనైతే ఇక్కడ గీక్ బెంచ్ టెస్ట్ రన్ చేస్తున్నాను ఐఫోన్ 16 Pro Max కి అండ్ 17 Pro Max కి. రిజల్ట్స్ అయితే చూడొచ్చు. A19 Pro చిప్ సెట్ లో బెటర్ గా ఉన్నాయి. నేనైతే లాస్ట్ 20 minutes నుంచి గేమింగ్ ఆడుతున్నాను. గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్. A19 Pro చిప్ సెట్ ని మీరు ఏ చిప్ సెట్ తో కంపేర్ చేసుకున్నా సరే ఇట్ విల్ హ్యాస్ ఎ బెస్ట్ పర్ఫార్మెన్స్. చిప్ సెట్ పరంగా అయితే మీకు అసలు డోకానే లేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, ఫస్ట్ వైడ్ యాంగిల్ చూసుకుంటే మనకి 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ లెన్స్ అయితే యూస్ చేస్తున్నారు. f1.6 24mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. సేమ్ లాస్ట్ ఇయర్ లెన్స్ అనమాట. కొంచెం సాఫ్ట్వేర్ అనేది స్లైట్ గా చేంజ్ ఉండదు తప్ప సేమ్ హార్డ్వేర్ అయితే యూస్ చేస్తున్నారు. సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ ఉంటుంది. మీరు దీన్ని యూస్ చేసుకుని 1x 2x లో అయితే షార్ట్స్ తీసుకోవచ్చు. సేమ్ లైక్ లాస్ట్ ఇయర్ ఫీచర్స్ అన్ని దీనిలో కూడా అవైలబుల్ గా ఉంటాయి. మనకి ఐఫోన్ కెమెరా గురించి తెలిసిందే కదా, కళ్ళతో ఎలా చూసారో షార్ట్ అనేది అలా ఉంటుంది. పోర్ట్రేట్ ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. మ్యాక్రో మోడ్ సపోర్ట్ కానీ నైట్ విజన్ సపోర్ట్ కానీ ఈ ఫీచర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. నో చేంజ్ ఇన్ ఇట్. కమింగ్ టు ది అల్ట్రా వైడ్, మనకి లాస్ట్ ఇయర్ ఈ అల్ట్రా వైడ్ కూడా 48 మెగాపిక్సెల్ కి ఇంక్రీజ్ చేశారు. విత్ f2.2 13mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. విత్ 120 degrees ఫీల్డ్ వ్యూ. బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే మనకి కెమెరాలో టెలిఫోటో లెన్స్ లో మనకి ఇయర్ నుంచి టెలిఫోటో లెన్స్ కూడా 48 మెగాపిక్సెల్ కి అయితే ఇంక్రీజ్ చేశారు. విత్ f2.8 అండ్ 100mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. మీరు కెమెరా ఓపెన్ చేసి చూసుకుంటే 0.5x 1x 2x, ప్రీవియస్ గా అయితే 5x ఉండాలి, ఇప్పుడు 4x కి డౌన్ గ్రేడ్ చేసి 8x ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. సో ఆప్టికల్ జూమ్ అనేది 8x వరకు ఉంటుంది. డిజిటల్ జూమ్ అనేది 25x వరకు ఉండాలి ఐఫోన్ 16 Pro Max లో, దీన్ని ఇప్పుడు 40x వరకు ఇంక్రీజ్ చేశారు. ఆప్టికల్ జూమ్ ఈస్ అట్ 8x, డిజిటల్ జూమ్ 40x అనమాట. 25x నుంచి డైరెక్ట్ గా 40x కి వెళ్ళిపోయింది. మీరు 4x లో షార్ట్ తీసినా 8x లో షార్ట్ తీసినా కెమెరా షార్ట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మనకి కెమెరాస్ లో సెకండ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. అది వచ్చేసి మన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో లాస్ట్ ఇయర్ వరకు మనకి 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. బట్ ఈ ఇయర్ వచ్చేసి 18 మెగాపిక్సెల్ యాక్సెప్ట్ రేషియో కెమెరా లెన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జనరల్ గా మనం ఏ ఫోన్స్ అయినా సరే గ్రూప్ ఫోటో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో అందరు రావాలని చెప్పి ఫోటో తీసేటప్పుడు ఫోన్ ని ల్యాండ్స్కేప్ లో పెట్టి ఫోటో షూట్ తీస్తాం కదా, బట్ ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఫోన్ ని వర్టికల్ గా పెట్టే గ్రూప్ షాట్స్ ని తీసుకోవచ్చు. మనకి కెమెరాలో రెక్టాంగిల్ షేప్ లెన్స్ ఉంటుంది కాబట్టి అది మీకు కావాల్సి వచ్చినప్పుడు ల్యాండ్స్కేప్ లో చేంజ్ అవుతుంది, అవసరం లేకపోతే పోర్ట్రేట్ లోకి చేంజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆటోమేటిక్. ఎవరైనా ఫ్రెండ్స్ మీకు వెనకాల యాడ్ అవ్వగానే సెంటర్ స్టేజ్ ఫీచర్ని యూస్ చేసుకొని కెమెరా అనేది ఎక్స్పాండ్ అయిపోతుంది. అది మాన్యువల్గా చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా మనకి ల్యాండ్స్కేప్లోకి వెళ్ళిపోతుంది.
18 మెగాపిక్సెల్కి ఇంక్రీజ్ చేయటమే కాకుండా ఒక న్యూ టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. స్క్వేర్గా ఉండాల్సిన సెన్సార్ని రెక్టాంగిల్ లెన్స్కి రీప్లేస్ చేశారనమాట. ఇట్ హ్యాస్ ఎ బిగ్గర్ లెన్స్ అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. మీరు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రన్నింగ్ చేస్తూ వీడియో తీస్తే ఆ క్లారిటీ కానీ ఆ స్టెబిలైజేషన్ కానీ నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఇక్కడ షార్ట్ చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, అసలు అంతా స్టేబుల్గా ఉంది. మనకి ఫ్రంట్ ఉన్న ఆబ్జెక్ట్ మాత్రమే మూవ్ అవుతుంది బికాస్ ఇట్స్ షేకింగ్ అండ్ మూవింగ్. కాబట్టి మీరు కెమెరాలో ద బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఏంటి అని అడిగితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, దాని టెక్నాలజీ కావచ్చు, దాని మెగాపిక్సెల్ కావచ్చు. సెకండ్ బెస్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇంప్రూవ్మెంట్స్ అనేవి A17 సిరీస్ ఫోన్ కొనుక్కున్నా మీకు సేమ్ లెన్స్ అయితే యూస్ చేస్తున్నారు. కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, దీంట్లో మాత్రం ఎటువంటి చేంజెస్ లేవు. 4K at 24, 25, 30, 60, 100 and 120 FPS లో షార్ట్స్ చేయొచ్చు. 8K సపోర్ట్ అయితే ఇంకా రాలేదు, కానీ ఇంకా 4K సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్, సినిమాటిక్ మోడ్ at 4K, యాక్షన్ మోడ్ at 2.4K, స్పెషల్ వీడియో రికార్డింగ్, ఈ ఫీచర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. వీటితో పాటు జెన్ లాక్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. ఈ జెన్ లాక్ సపోర్ట్ ఏంటి అంటే 4 to 5 ఐఫోన్స్ ని పెట్టుకొని ఒక షార్ట్ ఫిలిం షూట్ చేస్తున్నారు అనుకోండి, అన్ని సేమ్ టైం ఫ్రేమ్ లోకి రికార్డ్ అవుతాయి అన్నమాట. మీరు ఎడిట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మల్టిపుల్ ఫోన్స్ యూస్ చేసుకొని షూట్ చేసుకునే వాళ్ళకి ఆ ఫీచర్ బాగా పనిచేస్తుంది. ఇంకో న్యూ ఫీచర్ ఏంటి అంటే మనకి ఇదే వీడియోలో పైన రైట్ సైడ్లో ఈ 6 డాట్స్ కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, డ్యూయల్ క్యాప్చర్ మోడ్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఏదైనా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఎప్పటి నుంచో ఉంది, ఐఫోన్స్లో కూడా యాడ్ చేశారు. బ్యాక్ కెమెరానే కాదు, ఫ్రంట్ ఫేసింగ్ వీడియోని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది కనెక్టివిటీ, 5G సపోర్ట్ ఉంటుంది. ఇండియాలో పర్చేస్ చేస్తే మీకు సిమ్ స్లాట్ కూడా ఉంటుంది కాబట్టి 1 ఫిజికల్ సిమ్ అండ్ ఈ సిమ్స్ ని యాడ్ చేసుకోవచ్చు. వైఫై విషయానికి వచ్చేసరికి దీంట్లో N1 చిప్ అని చెప్పి కొత్తగా యాపిల్ వాళ్ళ ఓన్ నెట్వర్కింగ్ చిప్ సెట్ అయితే తీసుకొచ్చారు, N1 చిప్. దీని వల్ల మనకి వైఫై 6E, వైఫై 7, బ్లూటూత్ 6.0 అండ్ ఆల్సో ఎయిర్ డ్రాప్ ఫీచర్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ, దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ సిమ్ సపోర్ట్. నా ఫోన్ చూస్తున్నారు కదా, ఎక్కడ ఫిజికల్ సిమ్ స్లాట్ అనేది లేదు. సో ఇది ఈ సిమ్ ఫోన్, అమెరికాలో ఈ మాత్రమే సేల్ చేస్తారు. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న ఏ కంట్రీలో అయినా ఈ సిమ్ సపోర్ట్ డివైజెస్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో సిమ్ స్లాట్ లేదు కాబట్టి మీకు 5088 mAh బ్యాటరీ సైజ్ తో వస్తుంది. సెకండ్ మోడల్ వచ్చేసి సిమ్ స్లాట్ తో వచ్చే ఫోన్స్. ఇవి వచ్చేసి మనకి ఇండియాలో అవైలబుల్ గా ఉంటాయి. ఇండియాలో మనకి సిమ్ స్లాట్ ఉంటుంది కాబట్టి ఈ సిమ్ స్లాట్ ఉండటం వల్ల కొంచెం బ్యాటరీ సైజ్ అనేది చిన్నగా అవుతుంది. సో ఈ సిమ్ సపోర్టెడ్ ఫోన్స్ కొనుక్కుంటే సిమ్ స్లాట్ ఉండే స్పేస్ లో కూడా బ్యాటరీని యాడ్ చేశారనమాట. మీరు సిమ్ స్లాట్ ఉన్న ఫోన్ కొనుక్కుంటే దీంట్లో 4832 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. 16 Pro Max తో కంపేర్ చేస్తే మనకి 200 mAh బ్యాటరీ సైజ్ అయితే ఇంక్రీజ్ అయింది. ఈ సిమ్ తో పోల్చుకుంటే కొంచెం చిన్న బ్యాటరీ ఉంటుంది. 2 hours ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ అనేది మీకు ఈ సిమ్ సపోర్టెడ్ డివైజెస్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఏ డివైస్ పర్చేస్ చేసినా ఈ 17 Pro Max మీరు ఎలా యూస్ చేసుకున్నా 2 days ఆఫ్ యూసేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. హ్యూజ్ బ్యాటరీ లైఫ్. ఈ బ్యాటరీ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవడానికి మీకు చిప్ సెట్ కూడా హెల్ప్ చేస్తుంది, వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ బ్యాటరీ ఛార్జింగ్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. మీరు వైర్ ఛార్జింగ్ పెట్టుకుంటే ప్రీవియస్లీ 50% ఛార్జ్ రావడానికి 30 minutes పట్టేది, ఇప్పుడు 20 minutes లోనే 50% వస్తుంది. ఏ అడాప్టర్ చూస్ చేసుకోవాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. 40 watts అడాప్టర్ ని యూస్ చేసుకుంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది చూపిస్తుంది. వైర్లెస్ మ్యాక్సేఫ్ సపోర్ట్ ఉంది కదా, దీంట్లో 25 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది త్రూ మ్యాక్సేఫ్. అండ్ రివర్స్ వైర్ ఛార్జింగ్ ఉంటుంది, 4.5 watts రివర్స్ వైర్ ఛార్జింగ్. సో చూసారు కదా, ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ iPhone 17 Pro Max. మీకు కనుక iPhone 17 Pro Max మీద ఏదైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు iPhone 16 Pro Max తో కంపారిజన్ వీడియో చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.